ఫ్రెండ్స్ నేనైతే ఇంటి లోపల ఉన్నాను, దాన్ని బట్టి అయితే చీకటిగా ఉంది. నేనైతే ఇంటి లోపల తయారు చేసిన టాండ్రా అయితే మీకైతే కోర్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇంట్లోనే ఇదైతే ఆరబెట్టుకున్నాను. ఇదైతే వర్షాకాలం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే టాండ్రా, మామిడి టాండ్రా అనమాట. ఇది మామిడి టాండ్రా. నేనైతే ఈ విధంగా పోసి ఎండబెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే ఎంతో చక్కగా అయితే ఆరున్నది ఇది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే కరెంట్ అయితే లేదు ఫ్రెండ్స్, దాన్ని బట్టి లైట్తో ఫ్రెండ్స్ చూడండి, టాండ్రా అనేది ఈ విధంగా పోసి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. నేనైతే దీన్ని ఈ చాకుతో కోస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, కోసినట్టు కనిపించట్లేదు, అయినప్పటికీ నేనైతే కోసుకుంటాను. ఇంకైతే చాలామందికి తెలిసే ఉంటుంది, అంటే కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, మామిడి టాండ్రా చాలా బాగుంటుంది. సరే, ట్రై చేయండి మీరు కూడా. మీ ఏరియాలో ఎక్కడైనా అమ్ముతుంటే కొని తినండి. మీరు ఒకవేళ పోసుకోకపోతే ఫ్రెండ్స్ మనం నచ్చినట్టు కోసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చిన సైజ్ కోసుకోవచ్చు అన్నమాట కోసుకున్నప్పుడు. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే తీస్తున్నాను. చూడండి, అయితే సరిగా కట్ అవ్వాలి కదా, కట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ముక్కలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా. చూడండి, మీకైతే చూపిస్తున్నాను. చూడండి, మామిడి టాండ్రా ఈ విధంగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరే, ట్రై చేయండి మీరు కూడా. చూడండి, మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు అనమాట కోసుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే నేనైతే ఎంతో చక్కని మామిడి టాండ్రా అయితే కోసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇది అంబాలతో కానీ దేంతో అయినా నంజకం చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా తయారు చేసి దుక్కులో పెట్టాలన్నమాట. చూడండి, అయితే అదే చేస్తున్నాం. చూడండి, ఇలా కొంతమంది అయితే ఇలా ఫ్రెండ్స్ ఇలా కట్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తారనమాట. ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తారు కొంతమంది, ఇలా ఫోల్డ్ చేసి పెడతారు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను అనమాట. అటు సైడ్ కట్ చేయలేదు ఫ్రెండ్స్, నేనైతే ఇటు సైడ్ కట్ చేయలేదు, ఇటు సైడ్ అయితే కట్ చేస్తాను. చూడండి, చాలా సింపుల్గా వస్తుంది. మామిడి టాండ్రా ఈ విధంగా పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ముక్కలుగా చేసి ఇస్తే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కటి తీసి ఇవ్వచ్చు అనమాట. చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది ఇది. ఫ్రెండ్స్, ఈ మామిడి టాండ్రా అనేది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. సరే, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే సరే కట్ అవ్వలేదు, చాలా బాగుంది కదా. ఇదైతే కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే ఇంకో పళ్ళెం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఆల్రెడీ తీసాను, ఇది ఇంకోటి అనమాట. ఫ్రెండ్స్, ఇది రాగి జావా ఏమంటారు, అంబల్ అంటారు ఫ్రెండ్స్. అంబల్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నంజకం బాగుంటుంది. కొంతమంది అయితే పచ్చళ్ళు ఎతుకుతారు కదా అంబలు తాగడానికి. మేమైతే పచ్చళ్ళు ఏమి ఎతకము, ఇలా చేసి ఉంచేస్తాము. ఇది ఉంచేసిన తర్వాత ఇదే నంజకం చేస్తాం అనమాట, చాలా బాగుంటుంది. చూడండి, చిన్న పీసెస్ అయితే నేనైతే కట్ చేసుకున్నాను.
ఫ్రెండ్స్ నేనైతే మొత్తం తీస్తానంటే కొద్దిగా ఉంది. ఫ్రెండ్స్ నేనైతే మొత్తం తీస్తాను చూడండి. నేనైతే ఈ 2 దారి పోసింది, ఈ 2 దారి పోసింది చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఎంత వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మాకైతే చాలా ఎక్కువ వచ్చింది చూడండి. ఇదైతే రోజు ఉంచి తింటామన్నమాట. ఈ విధంగా అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. మామిడికాయలు ఉన్నప్పుడు ఈ విధంగా పోసి ఉంచాలన్నమాట. చూడండి ఎంతో చక్కగా తయారు చేస్తాను నేనైతే. దీనైతే ఇప్పుడైతే చూడండి మీకు దగ్గర చూపిస్తున్నాను. టేస్ట్ ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక ముక్క తిని చూపిస్తాను, చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. మామిడి తాండ్ర అంటారు దీన్ని. చిన్న ముక్క తింటేనే ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.